కార్పొరేట్ హాస్పిటల్స్ కు దీటుగా బస్తీ దవాఖానాను తయారు చేసినట్లు మంత్రి మల్లారెడ్డి చెప్పారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్ మున్సిపాలిటీలోని చెంగిచెర్ల ఇందిరానగర్ 2వ వార్డు బస్తీ దవాఖానాను మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. బోడుప్పల్ మేయర్ సాముల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి, కార్పొరేటర్లతో కలిసి ఆసుపత్రిని మంత్రి ప్రారంభించారు. మేడ్చల్ మల్కాజిగిరి నియోజకవర్గంలో ఇది 97వ బస్తీ దవాఖానా అని, ప్రజలందరూ ఈ బస్తీ దవాఖానాను ఉపయోగించుకోవాలని మంత్రి మల్లారెడ్డి సూచించారు. బస్తీ దవాఖానాల్లో 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉంటారని, కావలసిన టెస్టులు, మందులు పేద ప్రజలకు అందుబాటులో ఉంటాయని మల్లారెడ్డి స్పష్టం చేశారు. అందరం కూడా పెద్ద ఎత్తున దీన్ని ప్రారంభించుకున్నాం. ఏది ఏమైనా భారతదేశంలో ఒక చరిత్ర తెలంగాణ రాష్ట్రం, మన సీఎం కేసీఆర్ గారు, మన హరీష్ రావు సార్ గారు ఇద్దరు కలిసి పెద్ద ఎత్తున 10,000 కోట్లు కేటాయించి ప్రతి పేదోళ్ళకు కూడా కార్పొరేట్ వైద్యం అందియాలని చెప్పి ఈ బస్తీ దవాఖానాలు కానీ కార్పొరేట్ హాస్పిటల్ కానీ పెద్ద ఎత్తున మనం నిర్మించుకుంటున్నాము. ఇవన్నీ కూడా ప్రతి పేదోళ్లకు ప్రతి వాళ్ళు ఉన్న బస్తీలనే దగ్గరనే వైద్యం వాళ్ళకు అందుబాటులో అందించిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారు. మనం వాళ్ళకు 24 గంటలు బస్తీ దవాఖానా మందులు కానీ టెస్టులు కానీ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ చేసుకోవచ్చు ఏదైనా. ఎందుకంటే ఇంతకుముందు బస్తీ దవాఖానాలో మన గవర్నమెంట్ హాస్పిటల్కి పోవాలంటే చాలా ఇబ్బందికరం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక వైద్యం అందరికీ కూడా అందుబాటులో తీసుకొచ్చాం. వైద్యం 10,000 కోట్లతోటి అందుబాటులో తీసుకొచ్చాం. విద్యను 7,300 కోట్లతోటి ప్రతి గవర్నమెంట్ స్కూల్ని కూడా అభివృద్ధి చేస్తాం. ప్రతి ఒక్క రంగంలో కూడా వైద్యం